హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్. నేను రాము సార్. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. దాని యొక్క చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే అసలు యోగా డే జరపాలని చెప్పి 2014లో మన భారత ప్రభుత్వం యుఎన్ఓకి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి విజ్ఞప్తి చేయగానే 177 దేశాలు దాన్ని ఆమోదించాయి. తర్వాత మిగతా 193 దేశాలు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. అలా యుఎన్ఓలో ప్రవేశపెట్టిన 3 నెలల్లోనే అందరూ ఆమోదించినటువంటి మొట్టమొదటి బిల్ ఏదంటే మనకి ఈ యొక్క యోగా దినోత్సవం బిల్లు. ఆ రకంగా 2015 నుంచి 2015 జూన్ 21 నుంచి యోగా డే అనేది మనకి ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 2025 జూన్ 21న జరిగిన యోగా డే అనేది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పిలుస్తాం. ఈ యొక్క యోగా డే థీమ్ ఏదంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది దీని యొక్క థీమ్. అయితే ఈ యొక్క యోగా డే అనేది భారతదేశంలో పలు ప్రాంతాల్లో చాలా విశిష్టాత్మకంగా జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క యోగా దినోత్సవం చాలా ప్రత్యేకత సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు, విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షల మంది ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో 2 గిన్నిస్ రికార్డులు సంపాదించుకోవడం జరిగింది. ఒకటి, విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవున 3.01 లక్షల మంది పాల్గొనడం జరిగింది. ఇది 2023లో గుజరాత్లో సూరత్లో జరిగిన 1.47 లక్షల మందితో చేసిన యోగా డే రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. అలాగే రెండోది, జూన్ 20వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో సుమారు 22,000 మంది 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.